కనుక ఎవరైనా అదృష్టవంతులు ఒకే రోజు చూడగలిగితే అటువంటి వాళ్ళు మొత్తం భూమండలం చుట్టూతా 12 పర్యాయములు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. ఆ తీర్థాలు ఏమిటి ఇప్పుడు చెప్పాడు. ఒకటి ఇంద్రియేశ తీర్థము, ఏమిటి మొదటిది ఇంద్రియేశ తీర్థం, 2 సిద్ధేశ్వరం, 3 యోగీశ తీర్థం, 4 కాళేశ్వర తీర్థం, 5 శమనేశ తీర్థం, 6 వీరభద్రేశ తీర్థం, 7 బ్రహ్మేశ తీర్థం, 8 కపాలేశ్వర తీర్థం, 9 కుక్కుటేశ్వర తీర్థం, 10 సోమనాథేశ్వర తీర్థం, 11 శ్రీ మహేశ్వర తీర్థం, 12 ఉమాతీర్థం అని పిలువబడతాయి. అందులో ఇంద్రేశ తీర్థంబు ఋషి సమాకీర్ణంబు, సిద్ధేశ్వరంబు సర్వసిద్ధికరము, యోగీశ తీర్థంబు యోగలక్ష్మీదాయి, కాళేశ్వరము భక్త కల్పతరువు, శమనేశ తీర్థంబు శాంతిదాంతి విధాయి, వీరభద్రేశంబు విశ్వమతము, బ్రహ్మేశ తీర్థంబు బ్రహ్మర్షి సేవ్యము, అష్టైశ్వర్యదము కపాలైశ్వరంబు, కుక్కుటేశంబు కాశికి కొంత వెలితి, సోమనాథేశ్వరము ముక్తి సూచకంబు, శ్రీ మహేశ్వర తీర్థంబు శివుని మెచ్చు, త్రిభువన అభ్యర్చితంబు ఉమాతీర్థమనగా. అందులో ఇంద్రియేశ తీర్థం ఎంతోమంది ఋషులతో నిండినటువంటిది. మహర్షులు నిరంతరం అక్కడ కిక్కిరిసి తిరుగుతూ ఉంటారు. అదృశ్య రూపంలో నిత్యం ఋషులు అక్కడ ఉంటారు. అందుకే దానికి ఋషి సమాకీర్ణము అని పేరు. పూర్వం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాక ఆ పాప ప్రక్షాళన చేసుకుంటూ తీర్థయాత్రలు తిరుగుతూ అక్కడికి వచ్చాడు. తన పేరు మీదుగా తీర్థాన్ని ఏర్పాటు చేశాడు. ఇంద్రుడంతటి వాడు స్నానము చేయటం వల్ల, ఇంద్రుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల ఆ లింగం ఇంద్రియేశ్వర లింగం అయ్యింది. తీర్థం ఇంద్రియేశ తీర్థం అయ్యింది. 3 కోటి దేవతలతో పాటుగా భూమండలంలో ఉన్న ఋషులు 88,000 మంది నిరంతరం ఆ తీర్థంలో స్నానం చేసేవారు. నైమిషారణ్యంలో పురాణాలు వినడానికి వెళ్లే ముందు ఋషులంతా ఈ తీర్థంలో స్నానం చేసి వెళ్ళారు. అందుకే ఆ తీర్థంలో స్నానం చేసిన, అక్కడున్న ఇంద్రేశ్వరుడి దర్శనం చేసుకున్న 88,000 మంది ఋషుల ఆశీస్సులు తక్షణం లభిస్తాయి. ఇక రెండవది సిద్ధేశ్వర తీర్థం. అక్కడికి వెళ్ళడంతో అనుకున్న పనులు సిద్ధిస్తాయి. సర్వసిద్ధికరము గనక దానికి సిద్ధేశ్వర తీర్థం అని పేరు. పూర్వం ఏదైనా ఒక గొప్ప పని అనుకున్నాక ఆ పని నెరవేరకపోతే మహానుభావులైన ఋషులు, మానవులు, దేవతలు అక్కడికి వెళ్ళి ఆ సిద్ధేశ తీర్థంలో స్నానం చేసి అక్కడ నీళ్లు నెత్తిమీద చల్లుకోగానే వాళ్ళు అనుకున్న పనులు తప్పక నెరవేరేవి. అందుకని ఆ తీర్థమును సిద్ధేశ్వర తీర్థం అంటారు. అది కల్పవృక్షం లాంటిదిటండి, అన్ని సిద్ధులను కలిగిస్తుంది. ఇక మూడవది యోగీశ్వర తీర్థం, యోగలక్ష్మిని ప్రసాదిస్తుంది. యోగలక్ష్మి అంటే యోగాభ్యాసంలో వాడు తత్పరుడవుతాడు. ఆకాశగమన సిద్ధి కావాలన్నా, అష్టైశ్వర్యాలు కావాలన్నా, మహాయోగి అవ్వాలన్నా, నిరంతరం శాంతి మన మనస్సులో ప్రవేశించాలన్నా ఈ యోగీశ తీర్థంలో ప్రవేశించాలి. తపస్విభ్యోధికో యోగి, కర్మిభ్యశ్చాధికో మతః, జ్ఞానిభ్యశ్చాధికో యోగి, తస్మాద్ యోగి భవార్జున అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. తపస్సు చేసిన వాడికంటే, జ్ఞానము కలిగిన వాడికంటే, మహాద్భుతమైన దివ్య కర్మములు, యజ్ఞముల వంటి కర్మములు చేసిన వారికంటే యోగి గొప్పవాడు గనక యోగి భవ, నువ్వు యోగివి కావాలి అన్నాడు ఆయన. యోగ చిత్తవృత్తి నిరోధక. మనస్సు ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సుకు నిలకడ ఉండదండో. ఈ మాయిదారి మనస్సు ఈ క్షణంలో ఇక్కడ కూర్చుంటుంది, కానీ ఇక్కడ ఉండదు. ఎదురుగుండా కూర్చుని పురాణం దగ్గర ఆయనకే చూస్తూ ఉంటాడు గురువుగారిని, కానీ ఇంటి దగ్గర జగిత్యాలు గుర్తు రావచ్చు, లేదా శ్రీకాళహస్తి గుర్తు రావచ్చు, లేదా వైజాగ్లో ఇంటికి తాళం వేసామా లేదా అని ఇల్లు అప్పుడే గుర్తుకు రావచ్చు. మధ్యాహ్నం కూడా 12ంటికి రైల్వే టికెట్ చేయించుకున్నాం, తీరా ఈయనేమో ఉపన్యాసం 11ంటికి వదులుతాడో లేదో అని రైలు గుర్తుకు రావచ్చు. కాబట్టి మనస్సు అలా చక్క ఎక్కడికైనా వెళ్ళిపోతూనే ఉంటుంది వాయిదారి మనస్సు. అలా మనస్సు వెళ్లకుండా ఏకాగ్రతతో నింపేటటువంటి శక్తిని యోగ అంటారు. మనస్సు అటు ఇటు తిరగకుండా అదుపులో పెట్టడమే యోగం అంటే. కేవలం అదొకటే కాదు యోగ అంటే. సమత్వం యోగ ఉచ్యతే అని మళ్ళీ భగవద్గీతలోనే ఆయన చెప్పాడు. సమత్వమును యోగ అంటారు. యోగ శబ్దమునకు సమత్వము. ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడటం, ఎవరిని ద్వేషించకూడదు, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఎదురుగుండా కూర్చున్న ఆడ, మగ, నపుంసకులు,
కుక్కలు, దోమలు, చీమలు, సమస్త ప్రాణుల్లో పరమాత్మ ఉన్నాడు. అందరినీ ప్రేమించగలగాలి. ప్రతి ప్రాణిని మనం ద్వేషం లేకుండా చూడాలి. మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. వాడు తక్కువవాడు, నేను ఎక్కువవాడు అనే భావన రాకుండా చూసుకోవాలి. ఇది ఈ సమత్వం కూడా యోగం అని పిలువబడుతుంది. ఇంతేనా? సమత్వం యోగ ఉచ్యతే, యోగ చిత్తవృత్తి నిరోధక. ఇంతేనా అంటే ఇంకోటి ఉంది. యోగ కర్మసు కౌశలం అన్నాడు మళ్ళీ భగవద్గీతలోనే ఆయన. అంటే యోగం అనే శబ్దం ఎంత గొప్పదో ఆలోచించండి. పిచ్చాళ్ళకి తెలియక నేను యోగిని అయిపోయాను, ఏదో ముక్కు మీద అలా చూడమన్నట్ట, శ్వాస మీద ధ్యాస, యోగి అయిపోయాను అనుకోవడం. వాడు నీ మొహం కాదు, ముక్కు మీద అలా దృష్టి పెట్టేస్తే యోగి అయిపోతే ఈ పాటికి ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది. ముక్కులోంచి గాలి విడిచిపెడుతూ అండం, గురువుగారు యోగా వచ్చేసింది. ఏం వచ్చింది? యోగా. నీకు నిద్ర వచ్చింది, ఆ నిద్రలో గొరక వచ్చింది, ఆ గొరక అనుకోకుండా ఓంకారం అనుకుంటావు. పైగా ఇదో నాటకం. ఇలా మొదలెట్టారు ఈ మధ్యన. అలా కాసేపు కూర్చోవడం, కళ్ళు మూసేసుకొని అండం, అది కూడా ఏమిటో కొత్త కొత్త ప్రక్రియలు వచ్చేస్తున్నాయండి బాబోయ్. ఎందుకంటే పాతది నచ్చట్లా, కొద్ది రోజులు పోయిన తర్వాత ఇవన్నీ నచ్చవు మనకి అనమాట. ఈ దేవుళ్ళు ఈ పూజలు పోయి కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టుగా కొత్తవాడు తయారవడం. మన దేశంలో ఉన్నవి సరిపోక హాయిగా ఆ శవాలను పూజించే పిరమిడ్లను పూజించడం. మళ్ళీ ఏమిటో కర్మయోగం కాకపోతే. హాయిగా పరమ పవిత్రమైన వేద మార్గం విడిచిపెట్టేశారు, వేదనా మార్గంలోకి అడుగుపెట్టారు. కాలోహి దురతిక్రమ అన్నారు అనుకోండి, అది పక్కన పెట్టండి. అందువల్ల యోగ కర్మసు కౌశలం, సత్కర్మములలో నైపుణ్యమే. మంచి పనులు చెయ్యటంలో నైపుణ్యం కలిగి ఉండడం, స్కిల్ ఇన్ డూయింగ్ అనమాట. పనులు చేసేటప్పుడు అందులో నైపుణ్యం కలిగి ఉంటే దాన్ని కూడా యోగ అంటారు. కొంతమంది పనులు ఎంత బాగా అడుగుతారండి, ఏం అరుపులు ఉండవు, గందరగోళం ఉండదు. భోజనాలు వాడి దారిన వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ అరుపులు ఉండవు. వంట వాళ్ళ దగ్గర అరుపులు ఉండవు. చిన్న పని చేస్తే ఇంట్లో పెద్ద అరుపులు ఒకళ్ళ మీద ఒకళ్ళు. నీ మొహం తగలయ్యా, ఇలా చేసేవేమిరా. ఈ గందరగోళాలు ఎక్కడ ఉన్నాయో చూసే పీఠంలో మీరు. వంట వాళ్ళ దగ్గర అరుపులు కనపడుతున్నాయా? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు ఎవరి మీద గయ్యే అన్నారా, గురువుగారు గయ్యే అన్నారా? లేదు, మధ్యవర్తులు తప్ప. భోజనం చేసేవాళ్ళును వచ్చిన పిల్లల అరుపులు తప్ప ఈ పనులు చేసేవాళ్ళ దగ్గర ఏ విధమైన గందరగోళం ఉండదు. చూసారా? ఎప్పుడైతే మీరు హడావుడిపోయి తిడతారో, కంగారు పడిపోతారో, మొగుడు పెళ్ళారు ఒకళ్ళ మీద మా నాన్న నీ కంట కట్టాడు అని ఈ అమ్మాయి వసే నీ మొహం తగల అని చెయ్యి తీనా రైలు ఎక్కినా కొట్టేసుకుంటారండి బాబు. అది ఇక్కడ ఎవరున్నారో చూసుకోవడం ఉండదు. ఇక్కడ పక్కన ప్రపంచ స్పృహ లేదనమాట. అన్నీ కుండ బదులు కొట్టాలి. అలా ఉంటే పనులు ఏం సాగుతాయి? పని చేసేవాడు ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేయాలి. అలాంటి ప్రశాంతంగా పనులు చేసే నైపుణ్యం యోగశక్తి అంటే. అందుకని యోగ కర్మసు కౌశలం అన్నాడు. ఇవన్నీ రావాలంటే యోగీశ తీర్థాన్ని చూడాలి. యోగేశ తీర్థం యోగ సంపదను ఇస్తుంది. ఇక తర్వాత కాళేశ్వర తీర్థం భక్త కల్పతరు. కాళేశ్వర తీర్థానికి వెడితే భక్తులకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తుంది. శమనేశ తీర్థం అని ఉన్నది, దాని పేరే శమన ఈశ. శమనుడు అనే పేరుతో ఉండేటటువంటి ఆయన అంటే ఇంద్రియములను అదుపులో పెట్టువాడు. ఇంద్రియాలు ఎప్పుడైతే అదుపులో ఉంటాయో అప్పుడు శాంతి దాంతి కలుగుతాయి. మీ ఇంద్రియాలు మీ మాట వినడం లేదు, మీకు తొందరగా కోపం వచ్చేస్తుంది, మీకు తొందరగా చికాకు వచ్చేస్తుంది, అశాంతి కలుగుతోంది. ఇదంతా పోవాలంటే ఆ ఈశ్వరుడి కటాక్షం ఉండాలి. అప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ముందు కోరికలు జయిస్తాడు. అది కామము, కోరికని జయించుట. క్రోధము, కోపాన్ని జయించుట. కోపాన్ని మీరు బాగా జయించారనుకోండి, అసలు మీకు ఎవరికి కోపమే రాదు. ఎప్పుడైతే కామము క్రోధము తగ్గాయో అప్పుడు లోభం ఉండదు. లోభం చాలా ప్రమాదకరమైంది. హఠాత్తుగా కోరిక కలుగుతూ ఇచ్చేద్దామని గొలుసు, కాసేపు నాకు ఎందుకు గొలుసు, ఆయన గురించి నాకు తెలుసు, ఈ గొలుసు మా ఇంట్లో పులుసు అని దాచేసుకుంటాడు. ఇవ్వాలనిపించి కూడా ఇవ్వకుండా వెంటనే నొక్కేయాలనిపించడమే లోభం అంటే. చాలా చిత్రంగా ఉంటుందండి అది. ఒక్కోసారి చడికొద్రేకంలో దానం చేయాలనిపించాక వెంటనే అదుపులో పెట్టేస్తాడనమాట. దాన్ని వద్దు వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దని వెళ్ళి మనసు నొక్కుతూ ఉంటుంది. కావాలంటే అడగండి ఈ పక్కన కూర్చున్నాయని. ఆ తర్వాత మదం అంటే నేను గొప్పవాణ్ణి, నేనే మహాత్ముణ్ణి, నేను ఎవరు ఏదైనా చెబితే అది వినాలి, నేను చెప్పింది అంతా వినాలని కోరుకుంటాడు వాడు. ఈ మదం మరీ ప్రమాదకరమైంది. మదం ఉన్నవాళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే పురుగుల్లో చూస్తారు, శాశ్వత క్రోధంతో ఉంటారు. మదం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటో తెలిసిన మీకు? ఎవడైనా పిలిచినా ఎందుకు రావాలి అంటాడు. నీ చిన్నప్పుడు మా ఇంటికి వచ్చావా? నేను నీ ఇంటికి రాను. నా గృహప్రవేశానికి నువ్వు వచ్చావా? నేను రాను. నా కొడుకు పెళ్ళికి వచ్చావా? నేను రాను. నా కూతురు పెళ్ళికి వచ్చావా? కాబట్టి నీ ఇంటికి రాను. ఇదంతా మదంలో ఒక భాగం. కృష్ణుడి దగ్గర మదం లేదు కాబట్టే యోగేశ్వరుడు అని పిలువబడ్డాడు. కృష్ణుడు ఎంత గొప్పవాడో తెలుసా? కలలో కూడా తనని తలుచుకోనివాడు, ఎప్పుడూ తనని తిట్టేవాడు, కష్టాల పాలై కృష్ణ ఇన్నాళ్ళు నేను తిట్టాను,
కల్లో కూడా పొగడలేదు, కానీ అనుకోకుండా కష్టం వచ్చింది. ఈ కష్టం నుంచి రక్షించేవాడివి నువ్వు ఒక్కడివే, నన్ను రక్షించు అనగానే అప్పుడు కృష్ణుడు పాతవి తెప్పకుండా, ఏది అప్పుడు తిట్టావుగా, చిన్నప్పుడు చెంచాతో వీపు మీద కాల్చావుగా, లేదా అంత పూర్వం నన్ను తలుచుకోలేదుగా అనకుండా, ఒరే కష్టం రాగానే నన్ను తలుచుకున్నావా, కాబట్టి నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను అంటట్టు ఆయన. అందుకని యోగి అన్నారు ఆయన్ని, అందుకని ఆయన శమనుడు అన్నారు ఆయన్ని. పోతన గారి భాగవతంలో అద్భుతమైన పద్యం ఉంది కుచేలోపాఖ్యానంలో. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడై నట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులంబులో తలపల్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన యుచ్చుల్. కలలో కూడా తనని తలుచుకొని ఒక మహా కష్టాత్ముడు నీచుడు కష్టం రాగానే కృష్ణ నువ్వే దిక్కు అని ఆయన పాదపద్మములు స్మరించగానే మెచ్చుకొని ఆర్తి తొలగించి తనను తానే సమర్పించుకుంటాడు ఆయన. ఇంకా అటువంటి వాడు సునిశ్చల భక్తిల్ భజయించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. ఇంకా భక్తితో కొలిచేవాడికి సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? కాబట్టి మనం ఆయనలో ఉండాలి. శమనేశ తీర్థంలో స్నానం చేసిన, నీళ్లు తల్లుకున్న ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మదము తొలగిపోయి శాంతి దాంతి కలుగుతాయి. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతి అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. మీ మనస్సులో ఉన్న ఇంద్రియాలు ఏమేమి ఉంటాయి? పైకి కనపడకుండా ఉన్నవి మనస్సు మొదలైనవన్నీ కూడా అంతరింద్రియాలు. పైకి కనబడే ఇంద్రియాలు ఏమేంటి? కళ్ళు, ముక్కు, చెవులు మొదలైనవి. ఇవి అదుపులో ఉంటాయి, మనస్సు అదుపులో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు ఎక్కడ పిచ్చి పనులు చేయడు, పొరపాటు పనులు చేయకుండా ఉంటాడు. అప్పుడు వాడికి శాంతి లభిస్తుంది. అలాంటి శాంతిని ప్రసాదించే తీర్థం శమనేశ్వర తీర్థం. ఇంకా వీరభద్రేశ్వర తీర్థం ఉన్నది. అది ప్రపంచమంతా మనకు అనుకూలమయ్యేలా చేస్తుందండో. అంతా మనకు అనుకూలంగా ఎందుకుంటారు? ఎప్పుడు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. 18 పురాణములు కంఠస్థం చేశాడు ఫలానా ఆయన అనగానే ఓ పిచ్చాడు, ఇతరులు రాసిన పురాణాలు చదవడం కూడా పెద్ద గొప్ప అంటాడు. నీ బతుక్కుని ఒక పురాణం చదివి అప్పచెప్పి చూస్తా. భాగవతంలో తప్పు లేకుండా ఒక 1000 పద్యాలు అప్పచెప్పలేవు, కానీ అవతల వాడు అప్పచెబుతూ ఉంటే వాడిని తెప్పుతాడు వీడు. నీ బతుకు వేదిక మీదకి వస్తే 2 ముక్కలు మాట్లాడలేవు, ఆ యొక్క ఈ యొక్క అంటావు. పాపం ఏదో కష్టపడి 2 సార్లు అనౌన్స్ చేస్తున్నాడుగా, అనౌన్స్ చేస్తే మెచ్చుకో, తప్పదు. ఏ పని చేసినా మెచ్చుకోవాలి. ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటే దాన్ని ప్రశంసించాలి. ఒక్కొక్కడు బాగా పాడతాడు, ఒక్కొక్కడు బాగా మాట్లాడతాడు, ఒక్కొక్కడు బాగా తినగలుగుతాడు, అది కూడా గొప్ప కళ. చేసింది తినేవాళ్ళు లేకపోతే ఏమైపోతామండి? శుభ్రంగా అక్కడ అన్నం వండి పెట్టిన తర్వాత ఎవరూ తినకపోతే ఏమైపోతుంది? కాబట్టి తినేవాడు కూడా దొరకడం మన అదృష్టమే. కాకపోతే మొత్తం 500 మందిది ఒకటే తింటే కష్టం. కానీ కాబట్టి ఇవన్నీ కళలు, ఈ కళల్ని మెచ్చుకోవాలి మనం. వీరభద్రేశ్వర దర్శనం వల్ల, ఆ తీర్థమహిమ వల్ల ప్రపంచమంతా మనకి ఏమవుతుందన్నమాట? సమ్మతమవుతుంది, అనుకూలమవుతుంది, మనల్ని పూజిస్తుంది. ప్రపంచాన్ని మనం పూజిస్తాం, ప్రపంచం మనల్ని పూజిస్తుంది. ఆ విధంగా జగత్తంతా మనకు అనుకూలమయ్యేలా చేసేవాడు ఆయన. శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడు. ఇక బ్రహ్మేశ తీర్థం ఉన్నది. బ్రహ్మేశ తీర్థంబు బ్రహ్మర్షి సేవ్యము. ఈ బ్రహ్మేశ తీర్థం బ్రహ్మఋషుల చేత కూడా సేవింపబడుతుంది. అనగా బ్రహ్మఋషులైన వశిష్ఠాదులు ఈ తీర్థంలో స్నానం చేశారు. ఆ తీర్థంలో మనం స్నానం చేస్తే మనం కూడా బ్రహ్మఋషులం అవుతాం. ఇక కపాల ఈశ్వర తీర్థం, కపాల ఈశ్వర తీర్థం అని ఉన్నది. అదేమవుతుంది? అష్టైశ్వర్యాలు ఇస్తుందిట. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాకామ్యం అని పిలువబడేటటువంటి అష్ట సిద్ధులు, ఈ సిద్ధులతో కూడిన ఐశ్వర్యాలు మనకి ప్రసాదిస్తుంది. అందుకే సిద్ధులు కావాలంటే ఈ కపాలేశ్వర తీర్థానికి వెళ్ళేవారు. కపాల ఈశ్వర, కపాలేశ్వర. ఆ ఈశ్వర శబ్దం ఐశ్వర్యంగా మారుతుంది కనుక కపాల ఐశ్వర్యం అని కూడా అనొచ్చు. ఇంకా కుక్కుటేశ్వర తీర్థం ఉన్నది. ఇది కాశీకి కొంత వెలితి, అంటే ఇంచుమించుగా కాశీతో సమానమైనదట. ఏకంగా కాశీకి వెళ్ళలేనటువంటి వాళ్ళు, కాశీ వెళ్ళేందుకు డబ్బులు లేనటువంటి వాళ్ళు, అక్కడ ఉండడానికి ఎక్కువ రోజులు అవకాశం లేని వాళ్ళు ఈ కుక్కుటేశ్వర తీర్థానికి వెళ్ళారా, ఇంచుమించుగా కాశీలో నివసించిన పుణ్యం పొందుతారు. అది కూడా అదృష్టమే కదా. ఇక తర్వాతది సోమనాథేశ్వర లింగం. ఇది ముక్తిని వచ్చే జన్మలో ప్రసాదిస్తుంది. అనగా వచ్చే జన్మలో కాశీలో శాశ్వతంగా ఉండి కాశీలో మరణించే యోగం ఇస్తుంది. అందుకే అక్కడున్న సోమనాథేశ్వర తీర్థంలో తప్పక స్నానం చేయాలి.
ఆ స్నానం గ్యారంటీగా ఈ జన్మలోనో రాబోయే జన్మలోనో శాశ్వతముగా కాశీలో ఉండే అవకాశం ఇస్తుంది. కాశీ మరణ యోగం ప్రసాదిస్తుంది, తద్వారా ముక్తినిస్తుంది. ఇక శ్రీ మహేశ్వర తీర్థం ఉంది. అందులో స్నానం చేస్తే శివుడు వాడిని మెచ్చుకుంటాట. బలివాడివిరా, నువ్వు అదృష్టవంతుడురా, నువ్వు నాకు ప్రీతిపాత్రుడివిరా అని నిరంతరం శివుడు వాడిని ప్రశంసిస్తాట. అందులో స్నానం చేస్తే చాలు. ఏం పోయి మిస్టర్ జంబులింగం, ఇందులో స్నానం చేసావా, ఇక నువ్వు కైలాసానికి వచ్చేయచ్చు అంటాడు. శ్రీ మహేశ్వర తీర్థాన్ని చూసిన వాడు శివుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. ఇక ఆఖరిది 12వ తీర్థం ఉమాతీర్థం. అబ్బా, త్రిలోకాల వాళ్ళు ఆ ఉమాతీర్థంలో స్నానం చేసి తరిస్తారు. ముల్లోకాల వాళ్ళ చేత పూజలు అందుకోవాలంటే ఉమాతీర్థంలో స్నానం చేయాలి. అనగా స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం, ఈ 3 లోకాలలో ఉన్న జనులంతా ఉమాతీర్థాన్ని అర్చించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాడిని ప్రశంసించి నెత్తి మీద పెట్టుకుంటారు. అందువల్ల అందరి మెప్పు కూడా పొందొచ్చు. ఈ విధంగా 12 తీర్థములు ఈ పరమ పవిత్రమైన దక్షారామ భీమేశ్వర స్వామి వారి చుట్టుపక్కల ఉన్నాయి. ఇందులో కొన్నేమో గూఢం, కొన్ని కనపడవట, కొన్ని నిగూఢం. కొన్ని తీర్థములు అయితే అసలు కనపడకుండా అంతర్లేనిగా ఎన్నున్నాయో, కోటాను కోట్ల తీర్థాలు ఉన్నాయండి అక్కడ. కోటిశః అన్నారు మూలంలో, అంటే ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కలేదు. అనేక తీర్థములు ఉన్నాయి. అణువణువు తీర్థమే. అక్కడ ఉన్న చెట్లు కూడా తీర్థాలతో సమానమే. ఆ చెట్లు